నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, మాది ఖమ్మం జిల్లానా? ఖమ్మం. చెప్పండి బ్రదర్. బ్రదర్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా యూనిట్ చేశారు కదా ఫ్యామిలీకి. అవునవునవును. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీలో ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుండి రేషన్ కార్డు రావట్లేదు కదండి లాస్ట్ గవర్నమెంట్ నుంచి. అవును అవును. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా కూడా లేకపోతే ఇచ్చినా కూడా లేకపోతే వాళ్ళకి ఎలా అవుతుంది ఇది రుణమాఫీ అని? అంటే రాష్ట్ర ప్రభుత్వము క్లియర్ గా ఒక గైడెన్స్ ని తీసుకొచ్చింది. కేవలము రేషన్ కార్డ్ అనేది కుటుంబంలో సభ్యుల్ని గుర్తించడానికే, అదే ప్రామాణికం కాదు, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తామనేది అనేది కాదనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో రేషన్ కార్డు లేకున్నా కూడా రుణమాఫీ చేస్తామనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే బ్రదర్, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ముగ్గురికి తల్లి తండ్రి తర్వాత బిడ్డలు ఉన్నారు అనుకో, వాళ్ళ పేరు మీద కూడా భూమి ఉండి వాళ్ళు కూడా సేద్యం చేసుకుంటారు అనుకో, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. మరి పాత డేటా ప్రకారంగా ఒకటే రేషన్ కార్డులో ఉంటది కదా బ్రదర్. మరి ఒకటే రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వేరువేరుగా మీరు అధికారులకు మీ ఆధార్ కార్డు ఇతరితర ఏవైతే ఐడి ప్రూఫ్లు ఉంటే వాటిని చూపించి ఖచ్చితంగా రుణమాఫీకి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు మీరు వెళ్ళి కన్సల్ట్ కావచ్చు. అధికారులు ఏమన్నా కన్సల్ట్ అయ్యారా మీరు? కానీ వాళ్ళు ఏం మా దగ్గర స్వచ్ఛమైన గైడ్లైన్స్ లేదు, అవుతుందో కాదో మాకు కూడా క్లారిటీ లేదనేటువంటి సమాధానం చెప్తున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ మండల్ లెవెల్ ఆఫీసర్లు అగ్రికల్చర్. ఓకే, మీ ఒక్క కుటుంబంలో ఎంత రుణమాఫీ తీసుకున్నారు? ఎన్ని లక్షల వరకు ఉండొచ్చు? మాది మా పేరెంట్స్ ఒక్కొక్కరికి 2 lakhs అబౌవ్ ఉన్నది. మిగతా అమౌంట్ కూడా కట్టేసి అంటే మొత్తం 5 లక్షల వరకు ఉన్నది ఒకే రేషన్ కార్డు మీద. ఓకే ఓకే ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే 2 లక్షల లోపల ఒక కుటుంబంలో ఒకరికి 1,00,000, ఒకరికి 50, ఒకరికి ఇంకొక 1,00,000 ఉంటే మినిమం 2 లక్షల లోపల ఆ ముగ్గురు రుణాలను మాఫీ చేస్తాం. పైన ఉన్నటువంటి అమౌంట్ను ఆ కుటుంబం పే చేసుకోవాలి. ఏదైతే పైన మిగిలిన 20-30 అమౌంట్ను ప్రభుత్వం మిగతా 2 లక్షలు చేసినాక తర్వాత మిగిలిన అమౌంట్ను ఆ కుటుంబమే పే చేసుకోవాలన్నటువంటి రీతిలో గైడ్లైన్స్ అయితే జారీ చేసింది బ్రదర్. 5 లక్షలు అంటే దాదాపు అది చాలా పెద్ద అమౌంట్. మరి ఒక్కసారి మీరు మొత్తం కాకుండా నో ప్రాబ్లం, మేము కూడా గవర్నమెంట్ కి కోఆపరేట్ చేస్తాము. కానీ ఇప్పుడు ఓవరాల్ గా రేషన్ కార్డు నాకు లేదు, దాంట్లో మా పేరెంట్స్ దాంట్లో నేను ఉన్నాను. నాకు ఒక 70,000 ఉంది. మా పేరెంట్స్ కి ఒక్కొక్కరికి 2 లక్షల పైన ఉంది. వాళ్ళు మిగతా అమౌంట్ కట్టించుకుంటే భార్య భర్తల పేరు మీద ఒకరికైనా వెళ్ళనుకుంటు మా పేరెంట్స్ కి. ఇప్పుడు నాకు 70,000 ఉంది కాబట్టి నాకు రేషన్ కార్డు లేదు, కానీ ఆ రేషన్ కార్డు లో నా నేమ్ ఉంది, పాత రేషన్ కార్డు. బ్రదర్, మాకున్న సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా 3వ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతుందో 3వ విడతల మీ కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒక పేరు వచ్చే అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి 2వ విడత 1,50,000 రూపాయలు ఉన్నటువంటి రుణాలు, కొంతమందికి ఒకే కుటుంబంలో 2 లోన్ తీసుకోవడం, ఆ తండ్రి కొడుకు ఒకరు 70,000 ఒకరు 50,000 తీసుకుంటే 2 కలిపి దాదాపు 1,20,000 వరకు కూడా లోన్ మాఫీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొన్ని ఊర్లలో, కొన్ని విలేజ్లలో. సో ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు 3వ విడత వచ్చినప్పుడు ఆ జాబితాలో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మీరు అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేయించుకోండి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఐడి ప్రూఫ్లు ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చే ప్రయత్నం చేయండి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్ మా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నాది జైరాబాద్ అండి. ఓకే, చెప్పండి. సరే, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందేమో బిలో 1 lakh లోపల ఉన్న వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తున్నారు. అందులో కూడా దాదాపు 30% ఎవరికి కాలేవు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు న్యూస్ లో ఇచ్చారు 1,50,000 వాళ్ళకి అందరికి మాఫీ చేసామని. నాకు రేషన్ కార్డు లేదు, మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే, సో రేషన్ కార్డు లేదు. ఎంత లోన్ తీసుకున్నారు మీరు? 90,000 లోన్ తీసుకున్నాను 2019 August 12th రోజు. 90,000 లోన్ తీసుకున్నారు. అవునండి. ఇప్పుడు 2వ విడతలో కూడా మీకు నిన్న పేరు రాలేదా? రాలేదండి, మాఫీ కాలేదు, రాలేదు. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే మన ముఖ్యమంత్రి గారు, బిఫోర్ ఎలక్షన్ కంటే ముందు అందరు రైతులు వండి అందరు రుణాలు తీసుకోండి, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు నేను 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళకు మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఇట్లాంటి అడ్డమైన కొరీలు పెట్టలేరు. అవును. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం చేసిందంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కట్టు అది క్లియర్ గా ఇచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ లోపల గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. మీరు ఎన్న చేసుకొని ఆధార్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనము రుణమాఫీ చెయ్యాలని వాళ్ళు అందరు లోపల మంత్రులు అందరూ మాట్లాడుకున్నట్టున్నారు, బయటికి చెప్తలేదు. మీరు చెప్పండి, ఒక్క రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎంతమందికి రుణమాఫీ అయింది? ఒక్కరికి కూడా కాలేదు రేషన్ కార్డు లేని వాళ్ళకి.
మరి అంటే ఎట్లా అంటారు మరి అందరికి రుణమాఫీ ఎట్లా అయింది మరి? కానీ ప్రభుత్వము మంత్రులు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు, కేవలం ఒక కుటుంబానికి సంబంధించి ఒక ఐడెంటిఫికేషన్ అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే క్లియర్ మీకు అక్కడ లాజిక్ అర్థమవుతుందో లేదో, రేషన్ కార్డు మాత్రం గుర్తింపు కోసమే అని చెప్పారు. అవునా కదా? రేషన్ కార్డు గుర్తింపు కోసం అన్నప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా గుర్తింపు చేస్తారు మీరు? ఇప్పుడు ఒక కుటుంబం నుండి ఒక ఫ్యామిలీ ఉంది, 10 మంది ఒకే దాంట్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఒక 3 years తర్వాత ఎవరు వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఎగ్జాంపుల్ అంటున్నా. అయిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది కదా, వీళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, వీళ్ళు లోన్ తీసుకుంటూ బ్యాంక్ లో పోయి ఇప్పుడు వీళ్ళకి రేషన్ కార్డు లేదు, మరి వీళ్ళకి రుణమాఫీ కాదా? కావాలి. మరి ప్రభుత్వంతో పాటు అక్కడ అధికారులు కొంతమంది నియమించారు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏఈఓలు నియమించారు, వాళ్ళని ఎవరినైనా మీరు కలిసే ప్రయత్నం చేసిరా? కలిసినా మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు. ఏఓలు గానీ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా మాకు సంబంధం లేదు, మాకు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉందో రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే మేము పంపించాము అని ఉంది. ప్రధానమంత్రికి సంబంధించిన ఒక స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్ ఎవరైతే వర్తిస్తుందో అదే స్కీమ్ వాళ్ళకి వీళ్ళకి తెచ్చింది. ఇది క్లియర్. అంటే పిఎం కిసాన్ యోజన ఎవరికైతే డబ్బులు పడతా ఉన్నాయో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అవుతుంది అంటారు అయితే? 100% అదే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పిఎం కిసాన్ దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, పిఎం కిసాన్ కొత్త వాళ్ళకి వర్తించట్లేనట్టున్నది. ఇప్పుడు సార్ ఒక రేషన్ కార్డు ఇవ్వగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. దాదాపు 10 ఏళ్ళకి దగ్గర వస్తున్నది. మరి 10 ఏళ్ల నుంచి కొన్ని కుటుంబాలు కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అలాగే అవుతారు, తల్లిదండ్రులతో పడకనో లేదంటే దూరంగా ఉండో లేదా ఎవరి వాళ్ళు చేసుకోవాలని ఇట్లా 100 రకాలు ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళు మామూలుగా పార్టీషన్ అయి ఎవరికి సంబంధించిన వాళ్ళు బతుకుతుంటారు. అట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు 10 years నుంచి లేనప్పుడు కొత్తగా రేషన్ కార్డు అనేది ఉన్న వాళ్ళకే 100% రేషన్ కార్డు లేదే వీళ్ళు ఇవ్వలేరు. ఈ రోజు పెద్దగా బొమ్మ పెట్టుకొని గవర్నమెంట్ మేమందరికి రుణమాఫీ చేసిన అనేది సమాచారం. అది నేను బ్లేమ్ చేస్తలేదు గవర్నమెంట్, కానీ ఏ నిజాలు తెలుసుకోవాలి. ఎంతమందికి జరిగింది ఎంతమందికి జరగలేదు అనేది వాస్తవాలు తెలుసుకున్నదే మాట్లాడాలి. ఎస్ బ్రదర్, మీరు చెప్పినటువంటి అంశాన్ని ఖచ్చితంగా చాలా మంది రైతాంగం కూడా నిజంగా అర్హత ఉండి కూడా మీరు చూస్తున్నా, నేను ఫస్ట్ రుణమాఫీ అయినప్పుడు కూడా నాలంటే చాలా మంది మీకు కాల్ చేశారు, నేను లైవ్ చూశాను. నేను అవును ఆ లైవ్ లో కూడా మాకు రాలేదని ఎంతమంది చెప్పారు చెప్పండి? 90% పీపుల్స్ కూడా చాలా మంది రుణమాఫీ జరగలేదనేటువంటి మాట చెప్పారు. మేము కూడా ఖచ్చితంగా రైతాంగం నుంచి ఖచ్చితంగా సమాచారం సేకరిస్తున్నాం. మెజారిటీ ఆఫ్ రైతులు మరి నిజంగా రుణమాఫీ అయిందా కాలేదా, గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఒరిజినల్ గా ఏం జరుగుతున్నది. ఇంకోటి మీరు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తుందంటే కొంత జెన్యున్ వాళ్ళకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఇప్పుడు 5 years 6 years 7 years లేదంటే 3-4 years నుంచి వాళ్ళు రినివల్ చేసుకునే వాళ్ళు, అంటే బ్యాంక్ లో రుణం తీసుకొని రినివల్ చేసుకోకపోతే మొండి బకాయిల కింద వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇది మొండి బకాయి ఖాతా ఉంది కాబట్టి ఈ అకౌంట్ కు మేము జమ చేయమని క్లియర్ గా మెన్షన్ చేసేవాళ్ళు. మొండి బకాయిలు అంటే రినివల్ చేస్తాం కదా, ఇప్పుడు 1 year తర్వాత దాని ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో ఇంట్రెస్ట్ కడతాం అనమాట. సో అట్లా మనం 1 year తీసుకున్న తర్వాత మళ్ళీ కడతాం, నెక్స్ట్ రినివల్ చేసుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తాం, నెక్స్ట్ రినివల్ చేసుకుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తాం. అట్లా ఏ రైతు అయినా సరే ఒక 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కట్టపోతే అంటే రినివల్ చేసుకోకపోతే అది మొండి బకాయి కింద బ్యాంకు ట్రీట్ చేస్తుంది అనమాట. అట్లాంటి వాళ్ళకు కూడా మనకు రైతు రుణమాఫీ కాలేదు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఇచ్చినటువంటి ఖచ్చితంగా సమాచారాన్ని మధ్యవర్తంగా ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా తొలి వెలుగు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక కాలర్ కి కూడా అవకాశం ఇద్దాం బ్రదర్, చాలా మంది కాల్ చేస్తున్నారు. చెప్పండి. చాలా సంతోషం, రుణమాఫీ చేయాలని చాలా సంతోషం, కాకపోతే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లాంటి ఎర్రర్స్ లో నిజంగానే ఇవ్వలేదంటే డైరెక్ట్ చెప్పాలి కదా. మేము ఆధార్ కార్డు అది రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఉంటారు కదా, మాకు పడుతుందేమో అని రైతులు ఇట్లా ఆశగా ఉంటారు అనమాట. అట్లా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.